డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఈరోజు బలిదాన దినోత్సవం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆ రోజుల్లో ఓవైపు కమ్యూనిజం, రెండో వైపు సామ్యవాదం, ఈ రెండు చాలా ప్రభావితమై అనేక మంది మేధావులు, కాంగ్రెస్ పార్టీ సైతం బెంగాల్లో ఉన్నటువంటి ఒక బుజ్జగింపు రాజకీయాలు ఇవి సమాజాన్ని విడగొడతాయనే ఉద్దేశంతో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు బాగా ఆలోచన చేసినారు. అందుకని వారు మొట్టమొదటి వ్యక్తి, చాలా గొప్ప మేధావి. 34 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కావడం, అలాగే వారు బెంగాల్లో ఫైనాన్స్ మినిస్టర్ కావడం, ఇంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ జాతి సమైక్యత, సమగ్రత, మైనార్టీ అనేటువంటి ఒక అపీజ్మెంట్ పాలసీని ఇది కొనసాగిస్తే దేశం విభజించే అవకాశం ఉందని వారు కాంగ్రెస్తో పూర్తిగా విభిన్నమైనటువంటి ఒక జాతీయవాదాన్ని తీసుకొచ్చినటువంటి మొక్కనాడినటువంటి సావర్కర్ను ప్రేరణగా తీసుకొని ఆయన ముందుకెళ్ళడం, తదుపరి జనసంఘ్ పార్టీని స్థాపించి ఆ తర్వాత వారు అనేక మంది బీజేపీ నాయకులను తీసుకొని ఆయన జనసంఘ్ యొక్క ఉన్నటువంటి ఆధ్వర్యంలోనే వారు పోరాటం చేసినారు. నెహ్రూ క్యాబినెట్లో మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసినారు. మహాత్మా గాంధీ సలహా మేరకే నెహ్రూ గారు తీసుకున్నారు. కానీ ఆయన ఆలోచన ఏదైతే బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారో, బెంగాల్లో, కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను చూసి చలించి ఆయన మంత్రివర్గానికి రాజీనామా చేసినారు. ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ రాజీనామా చేసినారు, ఈనాడు కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినారు. అంటే నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు దేశం ముఖ్యం, దేశం సమగ్రత, సమైక్యత ముఖ్యం, పదవి కోసం పాకులాడే రాజకీయం నాకు అవసరం లేదు అని ఆయన ఏక్ దేశ్ మే దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్, నై రహెంగే నై रहेंगे, నై చలేంగే అని కాశ్మీర్లో బలిదానమయ్యారు. కాబట్టి ఆయన కలలు, ఆయన స్వప్నాన్ని నెరవేర్చింది నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆర్టికల్ 370 రద్దు చేసి ప్రపంచానికే కనువిప్పు చేసినారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, అలాగే పాకిస్తాన్ కూడా ఇంకెప్పుడు కూడా కాశ్మీర్ గురించి ఆలోచన లేకుండా ఆర్టికల్ 370 రద్దు చేసి ఆయన మన యొక్క శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించడం, అది ఆయనకు నిజమైన నివాళిగా నేను భావిస్తూ ఆయన కలలు, స్వప్నం స్వాకారమైనవి. కాబట్టి మనందరం కూడా ఆ జాతీయవాదాన్ని బలపరచాలి, జాతీయవాదాన్ని ఇంకా గ్రామాన్ని తీసుకెళ్ళాలి, ఆ జాతీయవాదాన్ని విద్యార్థి లోకాన్ని తీసుకెళ్ళాలి. ఆ జాతీయవాదంతో దేశభక్తిని ప్రఫుల్లితం చేసి దేశ వాతావరణం నిర్మాణం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనే లక్ష్యం అయితే పెట్టిండో దాంట్లో అందరూ భాగస్వామ్యం కావడమే వారికి నిజమైన నివాళిగా నేను భావిస్తూ ఉన్నాను.